హాయ్, గుడ్ ఈవినింగ్. Excuse me, Buddha not allowed. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. కంటిన్యూ చేద్దాం. ఈడేవాడు రా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. వెనక్కి తిరిగాడేంటి అతను? బాబీ సడన్ గా ముసలాడైపోయాడు. ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు బయటపడింది. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియని తత్వం, ఇష్టం వచ్చినట్లుగా జంపింగ్ జపాంగ్ ఎవడు? చంద్రబాబే కదా. చెత్తగా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాబట్టి ఈ ఊర కుక్కలు, పంది కుక్కలు, పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. నీ ఫేస్ గ్లామర్ ఏంట్రా? నీ ఫేస్ చూస్తే ఎవడన్నా కొంచెం మంచినీళ్ళ నవ్వుతాడ్రా. అందుకనే కొడాలని నేను చూసినా, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. వెరీ బ్యూటిఫుల్, ఐ లైక్ హర్. ఆ మాట ఇంకెప్పుడు అనకు. చింపాంజీలా ఉన్నాడు, నాకు అస్సలు నచ్చలేదు. చాలా అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకెవరికి కళ్ళు కనపట్టలేదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల, విడుదల. మీసం మెలేసి రొమ్ము విడుచుకుని శంషేరుగా తిరిగిన వాళ్ళందరూ కూడా కుమిలిపోతారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే కుంగిపోయిన వంశీ. బయలుదేరిపోయాం కదా, ఇంకేంటి, నువ్వేం భయపడకు, నేను ఉన్నా కదా. వల్లభనేని వంశీ ఎలా ఉండేవాడండి ఆయన? వల్లభనేని వంశీ ఒకప్పుడు పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? బతుకు జీవుడా అని చెప్పి బిక్కు బిక్కుమంటున్నాడు. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. కళ పోయింది, కళ విహీనమైపోయాడు, ఆరోగ్యం పాడైపోయింది. అసలు మీకు సంగతి తెలుసా? నిన్నటి నుంచి 102 ఫీవర్. సరిగ్గా నడవలేకపోతున్నాడు. సంకల్లో సగ్గట్లేసి కట్రాయర్ కోసేసి అట్ట నడుస్తాడు. ఎట్లెట్లా బతికినొల్లం ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెక్కన్నా. ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు ప్రశాంతంగా. ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. ఏమిటలా డప్పు మింగిన వధవలాగా భళ్ళు భళ్ళు తగ్గపోతే కాస్త మందో మాకో మింగి తవరాదు. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? నోటి దూల. నేను కూడా విన్నాను, అదేదో పంది ఒకటి, ఊర పంది ఒకటి విజయవాడలో తిరుగుతా. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి షరతులతో కూడిన బెయిల్ లభించింది. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. ఈ రోజు ఏదో తాత్కాలిక బెయిల్ వచ్చింది, కానీ శాశ్వతం కాదు. ఈ కేసులో బెయిల్ వచ్చినా టీడీపీ కార్యాలయంపై దాడి కేసు కోర్టులో విచారణ సాగుతూ ఉండడంతో అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. నిందితుడిగా జిల్లా జైల్లోనే వంశీ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా జీవితంలో అష్ట కష్టాలు పడ్డాను. నా ఫ్యూచర్ ఏంటో చెప్పండి ప్లీజ్. నీకు ఇంకే బాధలు ఉండవయ్యా. అయితే నా కష్టాలని తీరిపోతాయా? లేదు, అలవాటు అయిపోతాయి. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.